థ్యాంక్ యూ జీసస్. మ్యూట్లోకి వెళ్ళిపోరా దేవమ్మ, మ్యూట్లోకి వెళ్ళిపోండి. థ్యాంక్ యూ జీసస్. నేనేమై ఉన్నానో అది కేవలము క్రీస్తు వల్లనే. సో స్తుతులు స్తోత్రాలు చెల్లించండి చాలు. లేని దాని మీద కంప్లైంట్ చేయకండి. ఉన్న వాటి మీద మీరు దేవుడికి ఆరాధించండి, స్తుతించండి, థ్యాంక్స్ గివింగ్ ఇవ్వండి. ఎప్పుడైనా మన నోటి నిండా థ్యాంక్స్ గివింగ్ ఉండాలి, కృతజ్ఞతలు ఉండాలి. ఎప్పుడైనా కూడా వచ్చిన దాన్ని బట్టి కృతజ్ఞత స్తుతులు చెల్లించు. రాని దాని గురించి నువ్వు బాధపడి దేవుడి మీద నిందలు అవమానాలు వేయకు. సో ఎందుకంటే అది నీ ఆశీర్వాదాన్ని అడ్డుకట్టలాగా వేస్తుంది. ఎప్పుడైనా కూడా మనం దేవుడి మీద సనిగిన, దేవుడి మీద గులిగిన, దేవుడి మీద అలిగిన, లేకపోతే దేవుడి మీద నింద వేసిన, దేవుడి మీద మనం డిస్సాటిస్ఫాక్షన్ తెలిసిన, మన ఆశీర్వాదానికి అడ్డు కూడా వస్తుంది. సో ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో అద్భుతాలు, ఎన్నో అద్భుతాలు. వాటిని మనం గుర్తు పెట్టుకోము. చేయని అద్భుతం గురించి మనం దేవుడి మీద డిస్సాటిస్ఫాక్షన్ తెలియజేస్తాము. సో చేసిన వాటి మీద నువ్వు తృప్తిగా ఉండు. దేవుడు నీ చెయ్యని వాటి మీద కూడా అది ఆశీర్వాదంగా మారుస్తాడు. సో 1 కొరింథీయులకు రాసిన 1వ అధ్యాయం 5వ వచనం, క్రీస్తు గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయంలోను. సో మనందరం దేవుడి యొక్క సాక్షి బిడ్డలం. మనం ఆయన సాక్షి బిడ్డలాగా నిలబడాలి. అంతేకాని ఆయన అవమానపరిచే బిడ్డలాగా ఉండకూడదు. క్రీస్తు కూర్చున్న సాక్ష్యము మీలో స్థిరపరిచినందున ఆయన యందు మీరు ప్రతి విషయంలోను. చూసారా, ఆయన యందు మీరు ప్రతి విషయంలోను. మనం ఎప్పుడైనా కూడా ఒకటే గుర్తు పెట్టుకోండి, దేవుళ్ళు ఎదగడం చాలా ముఖ్యం అండి. ప్రార్థనలు ఎదగడం చాలా ముఖ్యము, విశ్వాసంలో ఎదగడం చాలా ముఖ్యము. సో ఈ దేవుళ్ళు ఎదగడం, ప్రార్థనలు ఎదగడం, విశ్వాసంలో ఎదగడం, వాక్యంలో ఎదగడం, ఆత్మలో ఎదగడం, ఆత్మీయంలో ఎదగడం, దేవుని ఆరాధించడంలో, స్తుతించడంలో, నమ్మడంలో ఎదగడము, ఆయనలో మనం ఎదగడము. సో ఇది ముఖ్యము. ప్రతి విషయంలోను అనగా సమస్త ఉపదేశంలో, సమస్త జ్ఞానములో ఐశ్వర్యవంతులైతిరి. చూసారండి, మనకు నువ్వు అడగకుండానే దేవుడు నీకు ఒక మంచి శరీరాన్ని ఇచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు, తెలివిని ఇచ్చాడు. నువ్వు అడగకుండానే నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్తున్నాడు. నువ్వు అడగకుండానే నిన్ను పిలుచుకున్నాడు. నువ్వు అడగకుండానే నిన్ను గొప్ప జనముగా చేశాడు. నువ్వు అడగకుండానే నీకు దేవుడి యొక్క జ్ఞానాన్ని ఇస్తున్నాడు. నువ్వు అడగకుండానే ఇగో ఈ ప్రేయర్ మీటింగ్ ని పిలుచుకొని ఈ ప్రేయర్ మీటింగ్ లో ప్రతిరోజు నీకు వాక్యాన్ని అందిస్తున్నాడు, జ్ఞానాన్ని ఇస్తున్నాడు. సో గనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. దేవుడు ఏది కూడా లోపం లేనిది ఇస్తాడండి. ఆయన ఏది ఇచ్చినా మన మంచికే, ఏది ఇవ్వకపోయినా మన మంచికే. నీ ప్రార్థనకు జవాబు వచ్చినా నీ మంచికే, రాకపోయినా నీ మంచికే. అందుకే ఆ మనసుల నుంచి ఆ బాధను తీసేసేయండి, ఆ వేదనను తీసేసేయండి, ఆ శోధనను తీసేసేయండి. దేవుడే అన్నాడు కదా, దేని గురించి చింతించకుడి, అన్ని విషయాలలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని. సో దేని విషయంలో మనం చింతించద్దండి. ఆ చింత వల్ల కూడా నువ్వు ఆశీర్వాదాలు పొందుకోలేవు. కనుక ఏ కృపావరం అందును లోపము లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. సో మనందరం ఆయన యొక్క రెండో రాకడ కోసం ఎదురు చూచుచున్నాం. బీ ప్రిపేర్ ఫర్ ది ర్యాప్చర్. అంటే రేపు రెండో రాకడ సమయం కూడా ఎవరు డిసైడ్ చేశారు? దేవుడు డిసైడ్ చేశాడు. అక్కడ ఉండాలని కోరుకున్నది ఎవరు? నువ్వు అనుకున్నావా? మీరేమైనా నేనేమైనా అనుకున్నామా? మనం దేవుణ్ణి నమ్ముకోవాలి, మనం దేవుళ్ళో విశ్వాసం ఎదగాలి, లేకపోతే రెండో రాకడ సమయానికి మనం సిద్ధపడి ఉండాలని మనం ఎప్పుడు అనుకోలేదు. దేవుడు అనుకున్నాడు కాబట్టే ఆయన అనుకున్న విధానంగా మనందరినీ నడిపిస్తున్నాడు. రేపు మనందరం పరలోక రాజ్యంలో నివసించబోతున్నాము. అది కూడా దేవుడి యొక్క కృపనే, అది కూడా దేవుడి యొక్క అనుగ్రహం వల్లనే. సో నువ్వు చేయాల్సిందల్లా ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాల వల్ల నువ్వు బలహీనురాలు కాక, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు రాలేదని, లేకపోతే నీ ప్రార్థనలకు జవాబు రాలేదని నువ్వు బలహీనురాలు కాక, నీవు పరలోక రాజ్యంలో నీ యొక్క సంపద అక్కడ నివసిస్తుందని నువ్వు ఆశించి పడి, నువ్వు ఆలోచించి నువ్వు దాని మీద సంతోషపడుతూ ఉండు. అర్థమవుతుందండి? దేవుణ్ణి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా అనుమానించద్దు. ఆయన నీకు ఒకటి ఇచ్చాడంటే నీ మంచికే, ఇవ్వట్లేదు అంటే నీ మంచికే, డిలే చేశాడన్నా నీ మంచికే. ఆయనను అర్థం చేసుకోండి, ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆయనను అన్ని సమయాలలో అర్థం చేసుకోండి. అన్ని సమయాలలో ఆయన మీద వ్యతిరేకంగా ఉండకండి, అన్ని సమయాలలో ఆయన మీద అనుకూలంగా ఉండండి. ఎందుకంటే ఆయనే మనందరి తండ్రి. ఆయనే మనకు తెలుసు, ఒక తండ్రికి తెలియదా ఏమి పిల్లలకు ఇవ్వాలో, ఏది పిల్లలకు ఇవ్వద్దు అని. సో కాబట్టి నువ్వు ఏదైతే జ్ఞానము కలిగి ఉన్నావో ఆ దేవుడి యొక్క కృప,
నేను చెప్పుకొచ్చేది ఒకటే, నీకున్న దాటి మీద సంతోషించు, ఉన్న వాటి మీద దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. లేని దాని గురించి నువ్వు ఆలోచించి ప్రార్థించుకో, ఆశించి ప్రార్థించుకో, దేవుడు తప్పకుండా ఇస్తాడు. సో మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండనట్లు అంతము వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును. ఒకటో కొరింథీయులకు రాసిన 1:8 చూసారా, మనందరినీ కూడా దేవుడు రెండో రాకడ కోసం సిద్ధపరుస్తున్నాడు. అది కూడా దేవుడి యొక్క కృపనే. మనందరినీ కూడా రెండో రాకడ సమయానికి మన లోపల అవినీతి లేకుండా, అపరిశుద్ధత లేకుండా, అపవిత్రత లేకుండా, మన లోపల పవిత్రతతో, పరిశుద్ధతతో, నీతితో నింపుతున్నాడు. మనందరినీ కూడా రెండో రాకడ సమయానికి స్థిరపరచుతున్నాడు. ఆయన చిత్త ప్రకారం మనందరినీ నడుస్తున్నాడు. అందుకే నీకు కొన్ని శ్రమలు ఉన్నాయా, ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆ శ్రమలలో దేవుడు నిన్ను దగ్గరగా చేసుకుంటున్నాడు. ఆ పోరాటాలలో నీ లోపల ఉన్న అపవిత్రతను తీసేసి నీకు జ్ఞానాన్ని నేర్పిస్తున్నాడు. సో అందుకే ఏది జరిగినా నా మంచికే. నేను ఒకటే సూత్రం ఫాలో అవుతానండి. నా లైఫ్ లో ఏది జరిగినా కూడా నేను ఈ సూత్రం ఫాలో అవుతాను. జరిగినది నా మంచికే, జరుగుతున్నది నా మంచికే, జరగబోయేది నా మంచికే. ఈ మూడు నా మంచికే అనుకుంటాను. గతంలో ఏదైతే జరిగిందో అది నా మంచికే. అవమానాలు వచ్చినా, నిందలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఉపద్రవాలు వచ్చినా, కష్టాలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, ప్రార్థనలకు జవాబులు రాకపోయినా నా మంచికే. అర్థమవుతుందా? జరుగుతున్నది. ఇప్పుడు నేను ఏదైతే జరుగుతుందో, ఏదైతే పొందుకున్నానో, ఏదైతే పొందుకోలేదో, ఏదైతే శ్రమలున్నాయో, ఏదైతే ఆనందం ఉందో, ఏదైతే దుఃఖం ఉందో, ఏదైతే సంతోషం ఉందో, ఇవన్నీ కూడా నా మంచికే. భవిష్యత్తులో కూడా జరగబోయేది కూడా నా మంచికే. ఈ ఫార్ములా మీరు ఎప్పుడు వాడాలండి. జరిగినది నీ మంచికే, జరుగుతున్నది నీ మంచికే, జరగబోయేది నీ మంచికే అని అనుకోండి చాలు. లైఫ్ చాలా తేలికగా ఉంటుందండి. ఎందుకంటే నువ్వు ఎవరి చేతి నీడలో ఉన్నావు? సర్వశక్తుడైన దేవుడి నీడలో ఉన్నావు. ఆయన హ్యాండ్ ఓవర్ లో ఉన్నావు. ఆయన నిన్ను ముంచనివ్వడండి. ఆయన నిన్ను తేలిస్తూనే ఉంటాడు. నిన్నెప్పుడు కూడా నష్టపెట్టే దేవుడు కాదు. సో అంతము వరకు చూసారా, మనము తుది శ్వాస విడిచేంత వరకు మనల్ని స్థిరపరుస్తున్నాడు. సో అది దేవుడి యొక్క కృప. సో నువ్వు ఇంట్లో ఉండే వాక్యం విని నువ్వు బలాన్ని పొందుకుంటున్నావు, విశ్వాసాన్ని పొందుకుంటున్నావు. దేవుడి యొక్క కృప అది. కాబట్టి నిరపరాధులై ఉండునట్లు, సో మన లోపల ఏ లోపం లేకుండా, ఏ దోషం లేకుండా మనందరిని ఏం చేస్తున్నాడు? దేవుడు ప్యూరిఫై చేస్తున్నాడు, స్థిరపరుస్తున్నాడు, స్టెబిల్ చేస్తున్నాడు, ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు. యేసుక్రీస్తు దినమందు అంటే ఆయన వచ్చే రెండో రాకడ దినానికి మనందరినీ కూడా తయారు చేస్తున్నాడు. అది గొప్ప ధన్యత. నేను ఒకప్పుడు అన్యున్నే, మీలో కూడా అందరూ కూడా అన్యులమే. మనందరం ఒకప్పుడు అన్యులమే. మనందరం కూడా ఎప్పుడు కూడా దేవుని నమ్ముకోవాలని అనుకోలేదు. మనందరినీ కూడా ఆయన పిలుచుకున్నాడు, మనందరినీ కూడా ఆయన ఎన్నుకున్నాడు, మనందరినీ కూడా ఆయన పరిశుద్ధపరిచాడు. వాక్యం ద్వారా మనందరినీ స్థిరపరిచాడు. ఆ రెండో రాకడ సమయానికి మనందరినీ కూడా సిద్ధపరుస్తున్నాడు, మనందరినీ కూడా ప్రిపేర్ చేస్తున్నాడు. ఎందుకు? ఆయన అనుకున్నాడు పరలోక రాజ్యంలో ఉండాలని, నువ్వు నేను మనందరము నివసించాలని ఆయన అనుకున్నాడు, మనం అనుకోలేదు. కాబట్టి ఇదంతా జరుగుతుంది. అందుకే ఈ ప్రేయర్ మీటింగ్ కూడా దేవుడు అనుకున్నాడు. సో మీ అందరినీ నాకు కనెక్ట్ చేశాడు. మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు. సో మనందరినీ కనెక్ట్ చేసేసి ఇలా ఆత్మీయ సావాసంలో నడిపించేది దేవుడే. అందుకే ఈ ప్రేయర్ మీటింగ్ కూడా దేవుడి వల్లనే. ఇక్కడికి వచ్చే ప్రార్థనలు దేవుడి వల్లనే, సమాధానాలు దేవుడి వల్లనే, సాక్ష్యాలు దేవుడి వల్లనే. అందుకే మనం ఏదైతే కలిగి ఉన్నామో దాన్ని బట్టి సంతోషించండి. సో చూసారా, మీరు ఇంట్లో ఉండే ఆరాధన చేయగలుగుతున్నారు, ఇంట్లో ఉండే వాక్యం వినగలుగుతున్నారు, ఇంట్లో ఉండే మీరు ఆ ప్రార్థనలు చేసుకోగలుగుతున్నారు. సో గొప్ప ధన్యత దేవుడు మనందరికి ఇచ్చాడు. దాన్ని బట్టి సంతోషించు. నీకు ఇచ్చిన కన్నులను బట్టి, చూపును బట్టి సంతోషించు. నీకు ఇచ్చిన చెవులను బట్టి, ఆ వినికిడి శక్తిని బట్టి సంతోషించు. నీకు ఇచ్చిన నోరును బట్టి, మాటలను బట్టి సంతోషించు. నీకు ఇచ్చిన మంచి శరీర అవయవాలను బట్టి దేవుణ్ణి సంతోషించు. నీకు ఇచ్చిన గృహాన్ని బట్టి సంతోషించు. నీకు ఇచ్చిన వాహనాలను బట్టి సంతోషించు. నీకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి సంతోషించు. నీకు ఇచ్చిన ధనాన్ని, ఐశ్వర్యాన్ని, జ్ఞానాన్ని, తెలివిని బట్టి సంతోషించు. నీకు ఇచ్చిన నీతిని, పరిశుద్ధతను, పవిత్రతను బట్టి సంతోషించు. ఇలా సంతోషించక కంప్లైంట్ చేస్తావు ఎందుకు దేవుడి మీద? ఎందుకు దేవుడి మీద విరుచుకపడతావు? దేవుడి మీద ఎందుకు విమర్శిస్తావు? దేవుడిని ఎందుకు దూషిస్తావు? లెక్కించలేని ఎన్నో అద్భుతాలు చేశాడు. కొన్ని ప్రార్థనలకు జవాబులు రాలేదని దేవుడు లేడని అనుకుంటే ఎలా? సో చూసారా, నీ మీద కృప ఉంది కాబట్టే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడు. సో మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సావాసము మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. గుర్తుపెట్టుకోండి, గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. 1 కొరింథీయులకు రాసిన 1:9 నువ్వు ఆయనతో సావాసం చేయి చాలు.
నువ్వు బైబిల్ చదువుకో, ప్రార్థించుకో, ఆరాధించుకో, స్తుతించుకో, వాక్యం వినడానికి రా, చాలు. ఆయనే నిన్ను నడిపిస్తాడు. నువ్వు ఆయన చేతిలో నీ జీవితాన్ని పెట్టేశాయి. నేనైతే ఎప్పుడైతే దేవుని నమ్ముకున్నానో జస్ట్ ఆయన చేతిలో పెట్టేశాను. అయ్యా ప్రభు, పాలల్లో ముంచిన, నీళ్ళల్లో ముంచిన, ఎడారి మార్గంలో తీసుకెళ్ళిన, అయ్యా శ్రమల గుండా తీసుకెళ్ళిన, అయ్యా పోరాటాల గుండా తీసుకెళ్ళిన, ఉపద్రవాల గుండా తీసుకెళ్ళిన, నీ చిత్తమునైనా నా జీవితాన్ని నీ చేతిలో పెడుతున్నాను. లార్డ్, నిన్ను ట్రస్ట్ చేస్తున్నాను. మీరు ఏ మార్గం గుండా అయితే తీసుకెళ్తున్నారో అది నీ చిత్తం అయితే ఆ మార్గంలో నేను నడవడానికి కూడా సిద్ధమే నాయన. జస్ట్ గాడ్ ఈస్ ఫెయిత్ఫుల్. ఎందుకంటే నేను నమ్మిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన ముంచే దేవుడు కాదు, అన్యాయం చేసే దేవుడు కాదు, అక్రమం చేసే దేవుడు కాదు. అవును, జీవితం అన్నాక శ్రమలు, పోరాటాలు వస్తుంటాయి. ఆనాడు ఇజ్రాయేలీల ప్రజలను 430 సంవత్సరాల నుంచి బానిస నుంచి తీసుకొచ్చిన తర్వాత దేవుడు కావాలనే అరణ్య మార్గాల గుండా, కావాలనే ఎర్ర సముద్ర మార్గం గుండా, కావాలనే ఎడారి మార్గాల గుండా నడిపించుకుంటూ తీసుకెళ్లాడు. వాళ్ళ విశ్వాసాన్ని పరీక్షించాడు. సో ఎప్పుడైతే నేను దేవుని నమ్మానో ఒకటే అన్నాను, దేవా నీ చిత్తము, నా జీవితాన్ని నీ చేతిలో పెడుతున్నాను. ఏ మార్గంలో నడిపిస్తావో నీ ఇష్టము, ఏ చిత్త ప్రకారం నడిపిస్తావో నీ ఇష్టము అని చెప్పేసి ఆయన ఇష్టానికి వదిలేశాను నేను. అప్పటి నుంచి దేవుడే నన్ను టేక్ ఓవర్ చేశారు. అలానే నాకు శ్రమలు రాలేదా? వచ్చాయి. అలాని పోరాటాలు రాలేదా? వచ్చాయి. అలాని కొన్ని ప్రార్థనలకు జవాబులు రాకుండా ఉన్నాయా? ఉన్నాయి. అలాని దేవుణ్ణి నమ్మకుండా ఉంటామా? దేవుడు నమ్మదగినవాడు. ఒకటి ఇచ్చాడు అంటే అది నీ మంచికే, ఒకటి ఇవ్వట్లేదు అంటే నీ మంచికే, ఒకటి చేశాడంటే నీ మంచికే, ఒకటి చేయట్లేదంటే నీ మంచికే, ఒకరిని నీ లైఫ్ లో నుంచి తీసేశాడంటే నీ మంచికే, ఒకరిని నీ లైఫ్ లో ఉంచాడంటే నీ మంచికే. అర్థమవుతుందా అండి? సో అందుకే ఎప్పుడు కూడా మనం నెగిటివ్ గా ఉండొద్దు. ఆ నెగిటివిటీ వల్ల నువ్వు ప్రార్థనలకు జవాబు పొందుకోలేవు. సో రిజాయిస్ ఆల్వేస్. ఆల్వేస్ సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఏమి కాదు, ఏది ఏమాత్రము హాని జరగదు. మైండ్ లో మనము స్ట్రాంగ్ గా ఉండాలి. ఫిజికల్ స్ట్రెంగ్త్, ఎమోషనల్ స్ట్రెంగ్త్, స్పిరిచువల్ స్ట్రెంగ్త్, ఇది చాలా ముఖ్యము. అండ్ ఎమోషనల్, సెంటిమెంటల్ స్ట్రెంగ్త్ చాలా ముఖ్యం. స్ట్రెంగ్త్ గా ఉండాలి మనము. ఎందుకంటే నిన్ను పిలుచుకున్న దేవుడు నమ్మదగిన వాడు. నిజంగా మీలో ఎంతమంది నమ్ముతున్నారండి? నన్ను పిలుచుకున్న దేవుడు నమ్మదగిన వాడు, నా దేవుడు నమ్మదగిన వాడు. నా దేవుడికి నా కష్టము తెలుసు, నా సుఖము తెలుసు, నా బాధ తెలుసు, నా ఆనందం తెలుసు, నా సంతోషము తెలుసు, నా దుఃఖము తెలుసు, నా శ్రమలు తెలుసు, నా పోరాటాలు తెలుసు, నా జీవము తెలుసు, నా జీవితం తెలుసు, నా నడక తెలుసు, నా పడక తెలుసు, మా నడవడిక తెలుసు, అన్ని తెలుసు అని మీలో ఎంతమంది నమ్ముతున్నారండి? నమ్మండి. దేవుడికి సమస్తము తెలుసు. ఆయన నమ్మదగిన వాడు. గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైం. గుర్తు పెట్టుకోండి, దేవుడు అన్ని సమయాల్లో మంచివాడు. అన్ని సమయాలలో మంచివాడు. నీ కష్టం వస్తే దేవుడు చెడ్డవాడైపోతాడా? నీ ప్రార్థనకు జవాబు రాకపోతే దేవుడు చెడ్డవాడైపోతాడా? నీకు శ్రమలు వస్తే దేవుడు చెడ్డవాడైపోతాడా? నీకు యుద్ధాలు, ఉపద్రవాలు వస్తే దేవుడు చెడ్డవాడైపోతాడా? కాదు. అక్కడనే దేవుడి యొక్క ప్రత్యక్షత నీకు మీద బయలుపడి నిన్ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తాడు. అర్థమవుతుందా అండి? సో అర్థమవుతుందా? ఒక డాక్టర్ కి రోగి అవసరము. రోగం లేని వాడికి డాక్టర్ ఏం చేసుకుంటాడు? అలాగే నీ కష్టాలు, నీ శ్రమలు, నీ పోరాటాలు పరలోక రాజ్యం వైపు నడిపిస్తాయి. అక్కడ దేవుడి యొక్క ప్రత్యక్షత, దేవుడి యొక్క మహిమ, నీ కష్టాల ద్వారా ఆయన మహిమ పొందుకుంటాడు. అర్థమవుతుంది? అది కష్టమని కాదు, దేవుడి యొక్క నడిపింపు అలా ఉంటది. సో దేవుడు ఎప్పుడైనా నమ్మదగిన వాడు. గాడ్ ఈస్ గుడ్, గాడ్ ఈస్ పర్ఫెక్ట్, గాడ్ ఈస్ రైట్, గాడ్ ఈస్ 100% కరెక్ట్, రైట్, పర్ఫెక్ట్ అని ఎప్పుడు కూడా నువ్వు నమ్మాలి. సో నీ కష్టం ఉంది, సో మై గాడ్ ఈస్ గుడ్ అనానండి. నష్టం ఉంది, మై గాడ్ ఈజ్ ఆల్వేస్ గుడ్. ఎందుకంటే ఆ కష్టం వెనకాల దేవుడు సుఖాన్ని దాచిపెడతాడు, ఆ బాధ వెనకాల ఆనందాన్ని దాచిపెడతాడు, ఆ యొక్క డిలే వెనకాల ఒక సమృద్ధిని, ఆశీర్వాదాన్ని పెడతాడు. సో అర్థమవుతుందా? వీటి వల్ల దేవుడికి మహిమ పెరుగుతుందండి. మనకు వచ్చే కష్టాల వల్ల, కన్నీళ్ల వల్ల, మనకు వచ్చే శ్రమల వల్ల, పోరాటాల వల్ల దేవుడికి మహిమ పెరుగుతుంది. ఆ మహిమ కోసమే దేవుడు నిన్ను ఈ మార్గంలో నడిపిస్తున్నాడు. తర్వాత నీ జీవితం బాగుంటుంది. లైఫ్ ఎప్పుడు కూడా, నేను ఒకటే అంటున్నాను, లైఫ్ ఎప్పుడు కూడా సేమ్ ఉండదండి. ఎన్నో సంవత్సరాలుగా బాధపడుతున్న అనారోగ్య సమస్యలు కూడా మారిపోతాయి, ఆర్థిక సమస్యలు కూడా పోతాయి, శ్రమలు పోతాయి, పోరాటాలు పోతాయి. నువ్వు దేవుల్లో నడుస్తూ ఉండు చాలు. ఆయనే నిన్ను చూసుకున్నాడు. నిన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు. కాబట్టి నువ్వేదైతే కలిగి ఉన్నావో అది దేవుడి యొక్క కృప వల్లనే. సో ఇంత మంచి వాక్యాలు దేవుడు నీకు అందిస్తున్నాడు. ఈ వాక్యాల ద్వారా నేను విశ్వాసంలో ఎదిగేలాగా సాయం చేస్తున్నాడు. ఈ వాక్యాల ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. అయినా నువ్వు దేవుడి మీద అలుగుతేనా? ఆయన దేవుడి మీద, ఆయన తండ్రి అండి. తండ్రి ఎప్పుడైనా, ఏ తండ్రి అయినా తన కుమారుణ్ణి చంపుకుంటాడా? ఏ తండ్రి అయినా తన కుమారుణ్ణి మోసం చేసుకుంటాడా? ఏ తండ్రి అయినా తన పిల్లల్ని చావగొడతాడా? కొట్టరు కదా.
సో మన భూలోక తండ్రి అయిన తప్పులు పొరపాట్లు చేయొచ్చు, కానీ మన విషయంలో మన పరలోకపు తండ్రి మన విషయంలో ఎప్పుడు కూడా పొరపాటు చేయడు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆయన నా తండ్రి, ఆయన నాకు ఏది చేసినా నా మంచికే చేస్తాడు. ఇప్పుడు మనకు ఒక 10 సంవత్సరాల పాపో బాబో ఉన్నారు. బైక్ కొనియమంటే కొనిస్తామా అండి? ఎందుకు కొనివ్వము? 10 సంవత్సరాలు వాళ్ళకు కాళ్ళు అందవు, వాటిని మోసే అంత అధికారం ఉండదు. అండ్ వాళ్ళు ఎవరన్నా తీసుకొని వెళ్ళి లైసెన్స్ ఉండదు. వాళ్ళు ఎవరికన్నా యాక్సిడెంట్ చేస్తే వాళ్ళు కాళ్ళు ఇరుగుతాయి, వీళ్ళకు కాళ్ళు ఇరుగుతాయి. వాడు బండి మీద వేసుకున్నాడంటే వాడికి బోన్స్ ఫ్రాక్చర్ అవుతాయి అని మన సేఫ్, వాళ్ళ సేఫ్ కోసమే కదా. లేదు నాన్న నువ్వు బైక్ ఇవ్వాల్సిందే, నువ్వు బైక్ ఇవ్వకపోతే నాకు తండ్రివి కాదు అని అంటారా? సో వాళ్ళన్నా కూడా మనం ఇస్తామా? ఇవ్వము. ఎందుకంటే వాళ్ళ సేఫ్టీ గురించి. అందుకే నీ ప్రార్థనకు కొన్ని జవాబు రావట్లేదంటే నీ సేఫ్టీయే. అర్థమవుతుందా? దేవుడు ఏది చేసినా నీ మంచికే, నీ మంచికే. కానీ దేవుడు ఏది ఇచ్చినా కూడా నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే శ్రేష్టమైనదే ఇస్తాడండి. దేవుడు ఏదైనా కూడా శ్రేష్టమైనదే ఇస్తాడు. అందుకే దేవుడి చిత్తానికి వదిలేసేయండి. దేవుడి మీద నమ్మకం పెట్టుకోండి, దేవుడి మీద విశ్వాసాన్ని పెట్టుకోండి. సో దేవుడి మీద మీరు కాన్ఫిడెంట్ గా ఉండండి. సో అప్పుడు నీ ప్రార్థనలకు జవాబులు వస్తాయి. సో అర్థమవుతుందా? డోంట్ కంప్లైంట్ ఆన్ గాడ్. గాడ్ మీద ఎప్పుడు కంప్లైంట్ చేయకండి. నువ్వేం చేయమంటున్నాడు? యేసుక్రీస్తు అను తన కుమారుని సావాసమునకు నువ్వు సావాసం చేయి దేవుణ్ణి. నువ్వు సుఖాల్లో ఉన్నప్పుడు సావాసం చేయడం కాదు, కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడితో సావాసం చేయడమే గొప్ప. లాభాల్లో ఉన్నప్పుడు కాదు, నష్టాల్లో ఉన్నప్పుడు కూడా దేవుడితో సావాసం చేయడం గొప్ప. అన్ని ఉన్నప్పుడు సావాసం చేయగలదు, అన్ని లేనప్పుడు కూడా సావాసం చేయడం గొప్ప. అదే విశ్వాసము, గొప్ప విశ్వాసము. అర్థమవుతుందా అండి? సక్సెస్ లో ఉన్నప్పుడు ఎవరైనా థ్యాంక్స్ చెప్తారు, ఫెయిల్యూర్ లో ఉన్నప్పుడు కూడా థ్యాంక్స్ చెప్పడమే గొప్ప ధన్యత, గొప్ప విశ్వాసము. అప్పుడే బయటపడుతుంది. అందుకే బిలీవ్ దిస్ వర్డ్ ఈస్ ఎ ప్రొఫెటిక్ వర్డ్. గాడ్ ఈస్ ఫెయిత్ఫుల్, గాడ్ ఈస్ గుడ్, గాడ్ ఈస్ పర్ఫెక్ట్, గాడ్ ఈస్ రైట్ ఆల్ ద టైమ్. అర్థమవుతుందా అండి? యా. 1 కొరింథీయులకు రాసిన 1వ అధ్యాయం 10వ వచనం, సహోదరులారా మీరందరూ ఏకభావంతో మాట్లాడవలనని. చూసారా అండి? ఏకభావంతో మాట్లాడాలి. మనందరికీ ఒకటే గోలు, యేసయ్యనే గోలు. మనందరము ఒకటే విశ్వాసము, ఒకటే విశ్వాసంలో నడవాలి. ఏకభావం, పాజిటివ్ గా మాట్లాడాలి. నువ్వు ఒక మాట, నేను ఒక మాట కాదు, ఒకటే మాటతో ఉండాలి అందరము కూడా. సో వీఆర్ ద బాడీ ఆఫ్ ది క్రైస్ట్. మనందరం ఒక దేవుడి యొక్క శరీరము, దేవుడి యొక్క శరీరంలో అవయవం లాంటి వాళ్ళము. కాబట్టి ఏకభావంతో మాట్లాడవలనని. మీలో కక్షలు లేక ఏక మనస్సుతో, కక్షలు ఇవన్నీ తీసేసుకోవాలి. సో నిన్ను దేవుడు కొన్ని శ్రమలు, పోరాటాలు పెట్టేది ఎందుకంటే నీ లోపల గర్వాన్ని తీసేస్తాడు, నీ లోపల అహంకారాన్ని తీసేస్తాడు, నీ లోపల ఆ యొక్క కక్ష, ద్వేషము, పగ, ప్రతీకారము, అసూయ, గర్వము, వీటన్నిటిని కూడా ఈ శ్రమలు వచ్చినప్పుడే వీటన్నిటి నుంచి తీసివేస్తాడు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మనిషి సక్సెస్ లో ఉన్నప్పుడు ఏమి నేర్చుకోడండి, ఫెయిల్యూర్ లోనే నేర్చుకుంటాడు. ఈ భూలోకంలో అన్ని కనిపెట్టారు కదా, బల్బుని కనిపెట్టారు, కంప్యూటర్ ని కనిపెట్టారు, లేకపోతే అది కనిపెట్టారు, ఇది కనిపెట్టారు. వీళ్ళంతా ఫెయిల్యూర్ లో ఉండి కనిపెట్టిన వాళ్ళే. అర్థమవుతుందా అండి? అందుకే దేవుడు నిన్ను ఒక దగ్గర ఫెయిల్యూర్ చేశాడా, అది నీ మంచికే. ఒక దగ్గర నిన్ను సక్సెస్ చేశాడా, అది నీ మంచికే. నేను చెప్తున్నానమ్మా, గుర్తుపెట్టుకోండి, లైఫ్ అన్నాక అన్నీ ఉంటాయి. ఎప్పుడు సుఖాలే ఉండవు, ఎప్పుడు కష్టాలే ఉండవు. సుఖం ఉంటది, కష్టం ఉంటది. ఎప్పుడు దుఃఖం ఉండదు, ఎప్పుడు ఆనందం ఉండదు. దుఃఖం ఉంటది, ఆనందం ఉంటది, రెండు మిక్స్డ్. కానీ మనము సుఖము ఉన్న విషయాన్ని మనం మర్చిపోయి దుఃఖాన్ని ఎక్కువగా తలుచుకుంటాము. మనకు దేవుడు ఎన్నో ఆశీర్వాదాలను ఇచ్చాడు, ఆ ఇవ్వని ఆశీర్వాదం గురించి ఎక్కువగా తలుచుకొని బాధపడతాము. సో అందుకే మీలో కక్షలు లేక ఏక మనస్సుతో, ఏక తాత్పర్యముతోను మీరు సన్నద్ధులై ఉండవలనని మన ప్రభువైన యేసుక్రీస్తుట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. సో ఏక మనస్సు కలిగి ఉందాము. సో మన మనస్సు దేవుడి మీద ఉండాలి, కాన్ఫిడెంట్ గా ఉండాలి దేవుడి విషయంలో. అర్థమవుతుందండి? సో వస్తాయి శ్రమలు, వస్తాయి అనారోగ్య సమస్యలు వస్తాయి. ఈ భూమి మీద ఫైనాన్స్ ప్రాబ్లం రుచి చూడని వ్యక్తి లేడండి. ఈవెన్ కోటీశ్వరుడు కూడా ఫైనాన్స్ ప్రాబ్లం రుచి చూశాడు. ఈ భూమి మీద హెల్త్ ఇష్యూ రుచి చూడని వ్యక్తి లేడండి. ఈవెన్ ధనవంతుడైనా, పేదవాడైనా ఒక్కసారైనా జ్వరం రాకుండా అయితే ఉందా? ఒక్కసారైనా దగ్గు గాని, జలుబు గాని పట్టకుండా ఉంటుందా? ఒక్కసారైనా కడుపు నొప్పి రాకుండా ఉంటుందా? అది ధనవంతుడైనా, పేదవాడైనా. సో అర్థమవుతుందా అండి? సో బీ లైక్ పాజిటివ్. సో చూసి చూడనట్టు వెళ్ళిపో ఆ కష్టాన్ని. సో దేవుడు నీకు ఎన్నో మంచి ఈవులను ఇచ్చాడు, ఎన్నో మంచి మేలులను చేశాడు, ఎన్నో మంచి అద్భుతాలు చేశాడు. సో వాటిని తలుచుకొని సంతోషపడు, వాటిని తలుచుకొని సంతోషపడు. నాకు తెలిసిన కొంతమంది ఉన్నారు, సో అన్ని నార్మల్ రిపోర్ట్ వస్తాయి,
ఒక బీపీ, ఒక థైరాయిడ్, ఒక కొలెస్ట్రాల్ అబ్నార్మల్ ఉంటది. సో దానిని బట్టి వాళ్ళు దేవుడిని కంప్లైంట్ చేస్తారు. కానీ మిగిలిన అన్ని నార్మల్ ఉన్నప్పుడు వాళ్ళు దేవుడిని స్తుతించారు. కిడ్నీ రిపోర్ట్ నార్మలే వస్తది. లివర్ రిపోర్ట్, అలాగే బ్రెయిన్ రిపోర్ట్, హార్ట్ రిపోర్ట్ అండ్ అన్ని రిపోర్ట్ నార్మల్ ఉంటాయి. ఒక షుగర్, థైరాయిడ్, కొలెస్ట్రాల్ లేకపోతే ఒక ఇంకేదో చిన్నది తప్ప అబ్నార్మల్ ఉన్నదని ఆ అబ్నార్మల్ రిపోర్ట్ బట్టి వాళ్ళు దేవుడి మీద ఏడుస్తారు. మరి ఇవన్నీ మంచి నార్మల్ రిపోర్ట్ వచ్చాయి. శరీరంలో ఇంకా 99 రిపోర్ట్‌లో 100 రిపోర్ట్‌లో 99 మంచి రిపోర్ట్స్ వచ్చాయి. ఒక్క రిపోర్ట్ మంచి రిపోర్ట్ రాలేదు. ఆ ఒక్క రిపోర్ట్ మంచి రాని వాటిని బట్టి ఏడుస్తుంటా అంటారు. బాధపడుతుంటా అంటారు. కానీ 99 మంచి రిపోర్ట్స్ ఇచ్చావు ప్రభువా అని ఎవరు సంతోషం తెలియజేయరు. ఒకటే గుర్తుపెట్టుకోండి. నువ్వు ఒక ఎగ్జామ్ రాసావు. 100 మార్కులకు 50 మార్కులు వచ్చాయి. 50 మార్కులు రాలేదు. సో 50 మార్కులు వచ్చాయని సంతోషించు. 50 మార్కులు రాలేదని బాధపడకు. కానీ ఆ 50 మార్కులను కాస్త కష్టపడి 80 మార్కులు ఎలా తెచ్చుకోవాలి, 90 మార్కులు ఎలా తెచ్చుకోవాలి, 100 మార్కులు ఎలా తెచ్చుకోవాలని ప్రయత్నించు, ప్రార్థించు, కష్టపడు. అంతేకాని 50 మార్కులు రాలేదని బాధపడకు. ఆ 50 మార్కులు రాని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నీకు నార్మల్ రిపోర్ట్ రాలేదని బాధపడకు. అలాంటి నార్మల్ రిపోర్ట్ రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎంతో మంది కిడ్నీ ఫెయిల్యూర్, ఎంతో మంది లివర్ ఫెయిల్యూర్, ఎంతో మంది హార్ట్ ఫెయిల్యూర్, ఎంతో మంది బ్రెయిన్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో నీ జీవితంలో అవన్నీ ఏవి లేకున్నా దేవుడు మంచి ఈవులతో తృప్తిపరిచాడు. అయినా దాన్ని బట్టి స్తుతించు. ఈ భావము కలిగి ఉండాలి. ఈ మనస్సు నువ్వు కలిగి ఉండాలి. ఈ తాత్పర్యము నువ్వు కలిగి ఉండాలి. అర్థమవుతుందా? అని యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. నెగెటివ్స్ మైండ్ సెట్ వల్ల నువ్వు చాలా ఆశీర్వాదాలను కోల్పోతావు. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి క్లోయ ఇంటి వారి వలన నాకు తెలియవచ్చెను. కలహములు వద్దండి. ఎందుకంటే దేవుడు కొందరికి ఇస్తాడు, కొంతమందికి ఇవ్వడు. ఇచ్చినోడి మీద ఎప్పుడు ఏడవకండి. గుర్తుపెట్టుకోండి. నీ ఆశీర్వాదం ఏదో నీకుంది, వాళ్ళకు ఉండాల్సిందేదో వాళ్ళకుంది. వాళ్ళకు రావాల్సిన టైం వచ్చినప్పుడు వాళ్ళు ఆశీర్వదించబడ్డారు. నీకు టైం వచ్చినప్పుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు ఎవరిని వదిలిపెట్టాడు, ఎవరిని మర్చిపోడు. సో ఎందుకంటే వాళ్ళను దేవుడు ఆశీర్వదించాడంటే నువ్వు వాళ్ళ మీద ఏడుస్తున్నావు అంటే నువ్వు దేవుడి యొక్క ఆశీర్వాదం మీద ఏడుస్తున్నట్టు. వాళ్ళను బ్లెస్ చేసేది ఎవరు? దేవుడే. నిన్ను బ్లెస్ చేసేది ఎవరు? దేవుడే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముగ్గురు గర్భఫలం లేదని ప్రార్థన చేస్తున్నారు. ఒకరికి గర్భఫలం వచ్చింది. మిగిలిన ఇద్దరు వచ్చిన ఆ అమ్మాయి మీద ఏడవచ్చా? ఏడవద్దు. సో ఎందుకు? దేవుడిచ్చాడు. ప్రభువా, నువ్వు ఆ బిడ్డకు గర్భఫలాన్ని ఇచ్చి ఆ బిడ్డకున్న శోధన నుంచి తీసేసావు. నాకు కూడా గర్భఫలం ఇచ్చి నాకు కూడా ఈ శోధన నుంచి విడుదల కలిగించు ప్రభు అని అడుగు, పర్లేదు. కానీ ప్రభు ఆమెకి ఇచ్చావు నాకు ఇవ్వలేదు అంటే కంప్లైంట్ చేసిన ఆయన ఇచ్చిన ఆశీర్వాదం మీద కంప్లైంట్ చేయొద్దు. ఒకటే గుర్తుపెట్టుకోండి, నువ్వు ఆశీర్వదిస్తే కాదు, దేవుడు నీ పక్కోడి జీవితంలో కూడా ఆశీర్వాదాన్ని ఇచ్చినా కూడా నువ్వు సంతోషంగా ఉండాలి. దేవుడు నిన్ను బ్లెస్ చేయడమే కాదు, నీ చుట్టుపక్కల వాళ్ళ మీద కూడా ఏదైనా ప్రార్థించినప్పుడు, ఆశీర్వాదం ఇచ్చినప్పుడు నువ్వు కూడా వాళ్ళ విషయంలో కూడా నువ్వు సంతోషంగా ఉండాలి. ఎందుకంటే అది ఇచ్చింది దేవుడు. నువ్వు దేవుడు ఇచ్చిన దాని మీద నువ్వు సంతోషంగా ఉండకపోతే నీకెలా ఇస్తాడు? ఇవ్వడు కదా. సో ఈ మైండ్ సెట్ ఉండాలి. అందుకే కలహాలు తీసేయాలి. ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటది, ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటది. ప్రార్థించుకొని నువ్వు తెచ్చుకో. మీలో ఒకడు నేను పౌలుడను, ఒకడు నేను అపోలుడను, మరి ఒకడు నేను కెఫాడాను, ఇంకొకడు నేను క్రీస్తువాడని చెప్పుచున్నారని తాత్పర్యము. ఒకటే గుర్తు పెట్టుకోండి, వి ఆల్ ఆర్ బిలాంగ్స్ టు జీసస్ ఓన్లీ. ధనవంతుడైనా, పేదవాడైనా, ఉన్నోడైనా, లేనోడైనా అందరం మనం దేవుడి సంబంధులమే. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? చూసారా, మనందరం ఒక్కటండి. క్రీస్తు ఎప్పుడు కూడా విభజించబడలేదు. ఆయన ఒక్కడే. ఆయన నుంచి వచ్చిన మనందరం కూడా ఒక్కటే. వి ఆల్ ఆర్ వన్. వి ఆల్ ఆర్ వన్. మనందరం బాడీ ఆఫ్ క్రైస్ట్. అందుకే గాడ్ విత్ అస్ గ్లోబల్ మినిస్ట్రీ నాట్ ఓన్లీ బిల్డింగ్ ద చర్చ్, ఇట్స్ ఎ బిల్డింగ్ ద గుడ్ ఫ్యామిలీ. దిస్ గాడ్ విత్ అస్ గ్లోబల్ మినిస్ట్రీని నేను ఒక చర్చ్ మాత్రమే కాదు, ఒక మంచి కుటుంబాన్ని కూడా నేను కట్టుతున్నాను. మంచి సంఘాన్ని, పరలోక రాజ్యాన్ని విస్తరింపచేలాగా కష్టపడుతున్నాము మనందరం కూడా. ఎందుకంటే వి ఆల్ ఆర్ వన్. మనందరం ఒకటే. ఇందులో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని ఏమీ లేదు. మనందరము సమానమే దేవుడి దృష్టికి. అర్థమవుతుందా? విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడిన పౌలు నామమును మీరు బాప్తిసం పొందితిరా, నా నామము మీరు బాప్తిసం పొందితిరని ఎవరైనా చెప్పకుంటున్నట్లు. చూసారా, మనం రక్షించబడింది దేవుడి వల్లనే, మనము బాప్తిజం పొందుకున్నది దేవుడి వల్లనే, మనము దేవుడి యొక్క వరంలో, దేవుడి యొక్క ఫలాల్లో, దేవుడి యొక్క ఆత్మలో, ఆత్మీయతలో ఎదుగుతున్నాము, వాక్యంలో ఎదుగుతున్నాము దేవుడి వల్లనే. చూసారండి, ఇన్ని మంచి వీవులను ఇచ్చాడు. అయినా ఎందుకు దేవుడి మీద మీరు ఎందుకు నెగిటివ్ ఉంటారు? చాలా మంది లోపల ఇంకా మనసులో బాధ.
కొన్ని ప్రార్థనలకు జవాబు రాలేదని బాధ మనసులో తీసేయండి. ఆ బాధలో తీసేయండి. వస్తాయి, టైంకి వస్తాయి. దేవుడు నిన్ను ఎప్పుడు కూడా నష్టపెట్టాడు. దేవుడు ఎప్పుడు కూడా నిన్ను ముంచనివ్వడు. నువ్వు అడిగిన దానికంటే ఎక్కువనే ఇస్తాడు కానీ తక్కువైతే ఇవ్వడు. అదెప్పుడు నువ్వు ఆయన మీద విశ్వాసం ఉన్నప్పుడు. నేను చెప్తున్నా, నీ విశ్వాసమే నిన్ను పనిచేస్తది. నువ్వు దేవుడి మీద అనుమానం పెట్టుకుంటే ప్రార్థనకు జవాబు రాదు. సో నువ్వు బాప్తిజం తీసుకున్నావు ఆయనే వల్లనే. నువ్వు దేవుని చేత రక్షించబడ్డావు ఆయన వల్లనే. నువ్వు గొప్ప విశ్వాసంలో ఎదుగుతున్నావు ఆయన వల్లనే. క్రీస్తును గాయనకు తప్ప, గాయకును తప్ప మరి ఎవరికి నేను బాప్తిజం ఇయ్యలేదు. అందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. సో దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. సో ఇది ఇంపార్టెంట్ అండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, థ్యాంక్స్ గివింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అన్ని విషయాలలో థ్యాంక్స్ గివింగ్. నేను ఒకసారే చెప్తున్నాను, మీ రోజు పడుకునే ముందు నీ జీవితంలో దేవుడు ఎన్ని మేలు చేశాడో ఒక 5 నిమిషాలు నువ్వు ప్రేయర్లో జ్ఞాపకం చేసుకో. అయ్యా, నాకు ఉద్యోగం లేనప్పుడు ఉద్యోగం ఇచ్చావు, అనారోగ్యం బాగలేనప్పుడు స్వస్థతపరిచావు, నార్మల్ రిపోర్టు ఎన్నిసార్లు వెళ్ళినా నార్మల్ రిపోర్ట్ ఇచ్చావు, నా పిల్లలకు మంచి చదువునిచ్చావు, వాళ్ళ పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టుకోవడానికి జాబ్నిచ్చావు, నాకు వీసానిచ్చావు, నాకు మంచి ఫుడ్ని ఇచ్చావు, మంచి మేలులని చేశావు, నేను ఉండడానికి మంచి గృహాన్ని ఇచ్చావు, మంచి కుటుంబాన్ని ఇచ్చావు, మంచి భార్యను మంచి పిల్లల్ని ఇచ్చావు అని ఒక్కసారి నువ్వు మేలులన్నిటిని తెలుసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. సో అప్పుడు నీ ఆశీర్వాదం రెట్టింపు అవుతుంది. అర్థమవుతుందా? సో చెయ్యి, నువ్వు ప్రార్థన చేసుకో. సో ఉన్న వాటి మీద నువ్వు థ్యాంక్స్ చెప్పు, లేని వాటికి కావాలని ప్రార్థించుకో. రాకపోతే దేవుడి మీద అలగకు సనగకు, దేవుడి మీద నువ్వు నిందలు వేయమాకు. సో ఆ మాత్రం పని మాత్రం చేయొద్దు. సో రిజాయిస్. దేవుడు నీకు ఏది చేసినా నిన్ను కొన్ని విశ్వాసం పరీక్షల గుండా తీసుకెళ్తాడు. దేవుడు విశ్వాస పరీక్షల గుండా తీసుకెళ్ళినప్పుడు ఆ పరీక్షలో నెగ్గడానికి నువ్వు ప్రయత్నించు. అర్థమవుతుందా? అందుకే ఏసైతో నడవడం అంత ఈజీ కాదండి. ఏసైతో నడవడం ఇంత ఈజీ కాదు. నువ్వు ఇష్టం చేసుకొని నువ్వు నడుస్తూ ఉండు. నువ్వు ఇష్టం చేసుకొని ఆ కష్టాలను కూడా ఇష్టం చేసుకొని నడుస్తుండు. దేవుడు దాన్ని కష్టాలను కాస్త సుఖాలుగా మారుస్తాడు. సో నీ కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదండి, చేంజ్ అవుతుంది. ఎప్పుడు కూడా చేంజ్ అవుతూనే ఉంటది. నీ కష్టాన్ని సుఖంగా మారుస్తాడు, నీ నష్టాన్ని లాభంగా మారుస్తాడు. సో ఆ శక్తి దేవుడికి ఉంది. అందుకే నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో అది దేవుడి వల్లనే. దేవుడి వల్లనే సమస్తము, దేవుడి వల్లనే సమస్తము, దేవుడి ద్వారానే. అబ్రహాం ఆశీర్వదించబడింది ఎవరి వల్ల? దేవుడి వల్ల. సో యోబు ఆశీర్వదించబడింది ఎవరి వల్ల? దేవుడి వల్ల. యోసేపు, మోషే, ఏలియా, ఎలీజా వీళ్ళందరూ ఆశీర్వదించబడ్డారు, దేవుడి చేత వాడబడ్డారు. సో అది దేవుడి వల్లనే. నీకు కూడా దేవుడు కొన్ని వరాలు ఇచ్చి ఉండొచ్చు. స్వస్థ వరము కావచ్చు, వాక్యం బోధించే వరము కావచ్చు. అది దేవుడి వల్లనే. అతిశయపడాల్సిన అవసరం ఏమీ లేదు. నువ్వు సంపాదించుకోవడానికి తెలివినిచ్చాడు దేవుడి వల్లనే. అందుకే దేవుడు లేకపోతే మన జీవితంలో ఒక్క గడియ కూడా బ్రతకలేము. ఎందుకంటే నువ్వు నడుస్తున్న భూమి ఆయన ఇచ్చిందే, మర్చిపోకు. నువ్వు చూస్తున్న ఆకాశం ఆయన ఇచ్చిందే, మర్చిపోకు. సమయానికి కాలాలను మారుస్తున్నాడు, వర్షాలను కురిపిస్తున్నాడు, అది కురిపించేది ఆయనే. నువ్వు చూస్తున్న సూర్యరశ్మి, ఈరోజు పొద్దున అందరం లేచామా, వెలుగుని చూసామా? ఆ దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ వెలుగు వచ్చింది. అర్థమవుతుందా అండి? నువ్వు తాగే నీళ్లు ఉచితంగా తాగుతున్నావు, ఆ నీళ్లు దేవుడిచ్చిందే. సో ఇన్ని మంచి ఈవులు ఉన్నాయి, స్తుతించు దేవుణ్ణి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. చిన్న చిన్న వాటి మీద కూడా స్తుతించకపోతే, నేను దేవుడు నాకు మంచి వాటర్ ఇచ్చాడు తాగడానికి, ఆ వాటర్ ని బట్టి కూడా నేను స్తుతిస్తానండి దేవుణ్ణి. అందుకే నెవర్ డిసాటిస్ఫైడ్ అబౌట్ గాడ్. దేవుడి విషయంలో ఎప్పుడూ డిసాటిస్ఫై ఉండకండి. నీకు తాగడానికి నీళ్ళు ఇచ్చాడు, ఆ నీళ్లు లేని దేశాలు కూడా చాలా ఉన్నాయి. ఉప్పు నీళ్లు తాగేటోళ్ళు ఉన్నారు, మురికి నీళ్లు తాగేటోళ్ళు ఉన్నారు. ఒక నీళ్ల కోసము కిలోల కిలోల మీటర్లు దూరము నడిచి ఒక బిందె నీళ్లు మోసే వాళ్ళు ఈ కాలంలో కూడా ఉన్నారు, ఒక బిందె నీళ్ల కోసము. సో నీ చుట్టూ దేవుడు ఇన్ని సమకూర్చాడు, మంచి భోజనాన్ని సమకూర్చాడు. నీ బల్ల మీదకి మంచి భోజనం వస్తుంది, నీకు తాగడానికి మంచి నీళ్ళు వచ్చాయి. నువ్వు ఉంటున్న దేశము గొప్ప దేశము, భారతదేశం చాలా గొప్ప దేశము, చాలా సెక్యూర్గా ఉన్న దేశము, ఎన్నో రకాల మంచి మేలులతో తృప్తి పరుస్తున్నాడు. సో కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఎందుకంటే అప్పుడే నీ ఆశీర్వాదం రెట్టింపు అవుతుంది. అర్థమవుతుందా? ఒకటే నువ్వు అనుకుంటాడు దేవుడు, వీడికి ఎంత ఇచ్చినా వీడికి అసంతృప్తి, ఈమెకి ఎంత ఇచ్చినా కూడా వీడికి తృప్తి ఉండదు, ఇచ్చి వేస్ట్ అనుకుంటాడు. అర్థమవుతుందా? అయ్యో, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము.
సిలువ గూర్చిన వార్త నశించిన వారికి వెరితనము గాని రక్షించబడుతున్న మనకు దేవుడి శక్తి. సో మనందరికి కూడా దేవుడు సువార్తను అందిస్తున్నాడు. సిలువ గురించిన వార్త ఇది మనందరికీ దేవుడి యొక్క శక్తి. మనందరికీ కూడా ఇదంతా రక్షణ. చూసారండి, నిన్ను నిన్ను పిలుచుకొని దేవుడు వదిలేశాడా? వదిలేలేదు. ఇలా ప్రేయర్ మీటింగ్ పెట్టి ప్రతిరోజు ఆయన చెయ్యి పట్టుకొని నడిపిస్తున్నాడు, విశ్వాసంలో నడిపిస్తున్నాడు, పరలోక రాజ్యం వైపు నడిపిస్తున్నాడు. కాబట్టి ఆయన కృప ఎంత ఉంటే ఈ ప్రేయర్ మీటింగ్ ఓపెన్ అవుతుంది. ఆయన కృప ఎంత ఉంటే మనం ఆన్లైన్ లో ఇలా ప్రేయర్ మీటింగ్ వినగలుగుతాము. ఆయన కృప ఎంత ఉంటే మనం ప్రతిరోజు ఆయన స్వరాన్ని వినగలుగుతాము. మనకు ఎన్నో కష్టాలు వచ్చినా కూడా ఆ కష్టాల్లో కూడా మనల్ని వదిలిపెట్టలేదండి. మనకు బాధలు వచ్చినా కూడా ఆ బాధలు కూడా మనల్ని వదిలిపెట్టలేదు. ఆయన శక్తి, ఆయన కృప మనందరినీ కూడా రక్షించబడుతుంది, రక్షిస్తూనే ఉంటది. ఇంత విషులవే జ్ఞానులు జ్ఞానమునకు నాశనము చేతును, వివేకులు వివేకమునకు శూన్యపరుతును అని రాయబడి ఉన్నది. సో నీకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు, వివేకాన్ని ఇచ్చాడు, బుద్ధినిచ్చాడు. సో నీకంటే జ్ఞానము లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. నీకంటే బుద్ధి లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వివేకం లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకంటే నిన్ను బెటర్ పొజిషన్ లో చేశాడు. సో నీకంటే ఎక్కువ జ్ఞానం ఇచ్చిన వాళ్ళను ఉన్నారు. వాళ్ళ ముందు ఈ భూలోకంలో అత్యధికమైన ధనవంతులు ఉన్నారండి. వాళ్ళను దేవుడు ఎన్నుకోలేదు, మనల్ని ఎన్నుకున్నాడు. ఈ భూలోకంలో అత్యధికమైన జ్ఞానవంతులు ఉన్నారు, అత్యధికమైన వివేకవంతులు ఉన్నారు, అత్యధికమైన తెలివి కల వాళ్ళు ఉన్నారు. దేవుడు వాళ్ళని ఎన్నుకోలేదండి. ఏ ఎన్నిక లేని మనల్ని ఎన్నుకున్నాడు, ఏ అర్హత లేని మనల్ని ఎన్నుకున్నాడు, ఏ యొక్క ఏ యొక్క తెలివి లేని మనల్ని ఎన్నుకున్నాడు, బలహీనులను ఎన్నుకున్నాడు. చూసారా అండి, ఈ భూలోకంలో లేరా అండి ధనవంతులు ఉన్నారు. ఏసయ్య లేని ధనవంతులు ఎంతమంది ఉన్నారు? ఎంతో మంది సైంటిస్టులు, ఎంతో మంది జ్ఞానం ఉన్న వాళ్ళు ఉన్నారు భూలోకంలో. సో వాళ్ళ దగ్గర ఏసయ్య లేడు, కానీ నీ దగ్గర ఏసయ్య ఉన్నాడు. అది కూడా దేవుడి వల్లనే. అందుకే నువ్వు ఏసయ్య నమ్ముకుంటున్నావా? అది ఏసయ్య యొక్క కృప వల్లనే. సో అందుకే నువ్వు దేని విషయంలో అతిశయపడద్దు, దేని విషయంలో అతిశయపడద్దు. నీకంటే జ్ఞానవంతులను ఎన్నుకోలేదు పరలోక రాజ్యానికి, నిన్నెన్నుకున్నాడే దేవుడి యొక్క కృప. నీకంటే తెలివి కల వాళ్ళను పరలోక రాజ్యానికి ఎన్నుకోలేదే. ఇంకా చాలా మంది అన్యుల్లాగానే ఉన్నారు, కానీ నువ్వు అన్యుడిగా లేవే, సజ్జనుడిగా మారావు, దేవుడి బిడ్డలాగా మారావు. సో నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తున్నావు. వాళ్ళు చాలా మంది కూడా పరలోక రాజ్యానికి వెళ్ళడం లేదు. సో దేవుడి యొక్క కృప చూడండి, ఇంత మేలులు, ఇంత కృపలు, లెక్కించలేని అద్భుతములు. ఇంతకుముందే పాడుకున్నాం కదా, లెక్కించలేని స్తోత్రాలు మనము చెల్లించాలి. ఎందుకంటే దేవుడి నీ జీవితంలో లెక్కించలేని అద్భుతాలు, కొన్ని నువ్వు గ్రహించలేకపోయావు, కొన్ని నువ్వు గుర్తించలేకపోయావు, కొన్ని నువ్వు గుర్తు పెట్టుకోలేకపోయావు, కొన్ని నువ్వు మర్చిపోయావు, కొన్ని నువ్వు వదిలేసావు. ఎందుకంటే నీకు ఈ రోజు ప్రార్థనకు కొన్ని విషయాలలో జవాబు రాగట్లేదండి. దేవుడు నీకు ఈ జీవితంలో చేసిన అనేక మేలులను మర్చిపోతున్నావు. అలా ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. గతంలో చేసిన దేవుడు ఏంటిది ఆశీర్వాదాలను, మంచి మేలులను ఎప్పుడు కూడా నువ్వు మర్చిపోవద్దు. సో వివేకంను శూన్యపరుతునని రాయబడి ఉన్నది. జ్ఞాని ఏమాయను, శాస్త్ర ఏమాయను. చూసారండి, జ్ఞానులను శాస్త్రాలను ఎన్నుకోలేదు, నిన్ను నన్ను ఎన్నుకున్నాడు దేవుడు పరలోక రాజ్యానికి. ఈ లోక తర్కవాది ఆయను. ఈ లోకంలో ఉన్న ధనవంతులు, ఐశ్వర్యవంతులు, గుణవంతులు, ధనవంతులు, గొప్ప సైంటిస్టులు, టెక్నికల్ పీపుల్ ని వాళ్ళని ఎన్నుకోలేదండి. ఈ లోక జ్ఞానము దేవుడు వెర్రితనంగా చేసి ఉన్నాడు. సో ఏ జ్ఞానం లేని నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. సో అర్థమవుతుందా అండి? ఎంతో గొప్ప వాళ్ళు ఉన్నారు భూలోకంలో, ఎంతో మంచి వాళ్ళు ఉన్నారు, ఎంతో జ్ఞానవంతులు, ఎంతో ధనవంతులు ఉన్నారు, కానీ వాళ్ళను దేవుడు ఎన్నుకోలేదు, నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. దేవుడికి స్తోత్రాలు చెల్లించండి. అయ్యా, ఏ అర్హత లేని నన్ను ఎన్నుకున్నావయ్యా, ఏ అర్హత లేని నన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్తున్నావు. సో వాళ్ళు ఈ లోకాల్లో జ్ఞానవంతులు, ధనవంతులు దేవుడి దృష్టికి వెర్రితనంగా ఉన్నారట, వెర్రి వాళ్ళుగా ఉన్నారు. సో వాళ్ళలోంచి నిన్ను లాక్కున్నాడు దేవుడు, వాళ్ళలో నుంచి నిన్ను ఒక మార్గాన్ని వేశాడు దేవుడు. అర్థమవుతుందా అండి? సో ఇవన్నీ ఎందుకు దేవుడు చెప్తున్నాడంటే, ఇగో మీకోసం నేను ఇన్ని చేశాను. మీకోసము జ్ఞానిని ఎన్నుకోలేదు, ధనవంతుని ఎన్నుకోలేదు, ఈ లోకంలో ఉన్న ఐశ్వర్యవంతుని ఎన్నుకోలేదు, నిన్ను నేను పిలుచుకున్నాను, నిన్ను నేను ఎన్నుకున్నాను. అందుకే నువ్వు ఏదైతే తింటున్నావో, ఏదైతే త్రాగుతున్నావో, ఏదైతే అనుభవిస్తున్నావో, ఏదైతే రక్షణ కలిగి ఉన్నావో, ఏదైతే బాప్తిజం తీసుకున్నావో, ఏదైతే ప్రేయర్ మీటింగ్ లో అటెండ్ అవుతున్నావో, ఏదైతే వాక్యాన్ని దేవుడు నీకు వినిపిస్తున్నాడో, ఈ రోజు ఈ వాక్యము నీ ధన్యత వినడము. ఈ వాక్యం ఎంతమంది వినలేకపోతారండి? చాలా మంది ఉన్నారు. 800 కోట్ల మందిలో ఈ 25 మంది ఈ వాక్యాన్ని వినగలుగుతున్నారు. సో దేవుడి యొక్క ధన్యత, దేవుడి యొక్క కృప. సో ఆయన ఇచ్చాడు, మనందరి మీద అనుగ్రహించాడు.
ఇంకా మనం దేవుడి మీద ఏడుస్తాము. ఇంకా మనం దేవుడి మీద అలుగుతాము. ఇంకా దేవుడి మీద సనుగుతాము. ఇంకా దేవుడి మీద నిందలు వేస్తాము. ఇంకా దేవుడిని వ్యతిరేకంగా మాట్లాడతాము. మాట్లాడొద్దండి. మాట్లాడొద్దు. ఎందుకంటే ఆ మాట్లాడడం వల్ల నీ ఆశీర్వాదానికి అడ్డుగోడగా నిలుస్తున్నాయి. అద్దుగుడు. నా తండ్రి చేసినా నా మంచికే. నా తండ్రి ఏమిచ్చినా నా మంచికే. ఏది ఇవ్వకపోయినా నా మంచికే. ఏది ఉంచినా నా మంచికే. ఏది ఉంచకపోయినా నా మంచికే. నాకైతే ఏదైనా అవమానం వచ్చినా కూడా నా మంచికే అనుకుంటాను. ఏదైనా నిందొచ్చినా నా మంచికే అనుకుంటాను. ఏదైనా కష్టం వచ్చినా నా మంచికే అనుకుంటాను. ఏదైనా నష్టం వచ్చినా నా మంచికే అనుకుంటాను. ఏమైనా శ్రమ వచ్చినా నా మంచికే అనుకుంటాను. ఎందుకంటే వాటన్నిటిని దేవుడు మహిమకరంగా మారుస్తాడు. వాటన్నిటిని తీసేసి మంచి మార్గంలో నడిపిస్తాడు. ఈ రోజు కష్టమే కావచ్చు. ఆ కసము రేపు సుఖముగా మారుతది. ఈ రోజు నష్టమే కావచ్చు. ఎందుకంటే దేవుడికి ఇలాంటి వాళ్ళే కావాలండి. సుఖాల్లో ఉన్నోడితోటి దేవుడికి సంబంధం లేదు. ఇప్పుడు మంచి ఆరోగ్యంతో ఉన్నోడికి డాక్టర్‌కి సంబంధం ఉంటదండి? ఉండదు. అలాగే అనారోగ్యం ఉన్నోడికే డాక్టర్‌తో రిలేషన్ ఉంటది. డాక్టర్‌తో సంబంధం ఉంటది. సో, నీ కష్టాలు, నీ కన్నీళ్లు, నీ అవమానాలు, నీ నిందలు దేవుడితో నీ కనెక్షన్ పెరుగుతది. దేవుడిలో విశ్వాసం పెరుగుతది. సో మనందరం దేంట్లో ఎదగాలి? దేవుని జ్ఞానానుసారంగా మనం దేవుడి జ్ఞానంలో ఎదుగుదాం. ఈ లోక సంబంధమైన ఆశీర్వాదము కాకుండా దేవుడి జ్ఞానంలో ఎదిగి లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరగకుండినందున చూసారా, ఈ లోక జ్ఞానం వల్ల దేవుని ఎరగకుండా ఉంటుంది. అందుకే నేను ఈ లోకంలో నుంచి బయటికి వేరుపరిచి నిన్ను ఈ లోకంలో నుంచి వేరుపరిచి ఆయన జ్ఞానముతో నింపుతున్నాడు. ఎంతమంది చేతిలో బైబిల్ లేవండి చెప్పండి? 800 కోట్ల జనాభాలో ఎంతమంది రక్షించబడ్డారు? ఎంతమంది బైబిల్ తెలుసు? ఎంతమందికి వాక్యాలు తెలుసు? ఎంతమంది దేవుని అంగీకరించారు? ఎంతమంది బాప్తిజం తీసుకున్నారు? ఆ నమ్ముకున్న వాళ్ళలో ఎంతమంది పరలోకానికి వెళ్తున్నారు? నీకు లోక జ్ఞానం లేకపోవచ్చు. నీకు బైబిల్ జ్ఞానం ఉంది. నీకు దైవ జ్ఞానం ఉంది. ఇది చాలు. దీన్ని పట్టుకొని నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావు. నా దగ్గర ఒక 1000 కోట్ల ఆస్తి ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్, ఆ 1000 కోట్ల ఆస్తి పట్టుకొని నేను పరలోకానికి వెళ్ళలేను. ఈ బైబిల్ జ్ఞానాన్ని పట్టుకొని నేను పరలోకానికి వెళ్ళగలుగుతాను. సో లోకము తన జ్ఞానము చేత దేవుణ్ణి ఎరగకుండినందున. సో చూసారా, సువార్త దేవుని నువ్వు ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు? ఈ లోక జ్ఞానము, ఈ లోకంలో నీకు ధనము లేదనో, ఐశ్వర్యం లేదనో, ఉద్యోగం రాలేదనో, గర్భఫలం రాలేదనో, భర్త లేడనో, లేకపోతే పిల్లలు రాలేదనో, ఏదో ఒక ఆశీర్వాదం లేదని నువ్వు దేవుణ్ణి నువ్వు తిరస్కరిస్తున్నావు. సువార్త ప్రకటించినను వెర్రితనము చేత నమ్మువారికి రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. చూసారండి, ఈ సువార్త నువ్వు ఈరోజు వినగలుగుతున్నావు. అది ఎవరి కృప? దేవుడి యొక్క దయాపూర్వకంగా సంకల్పమాయను. అర్థమవుతుందా? ఈ సువార్త వినని వాళ్ళు లక్షల మంది, కోట్ల మంది ఉన్నారు. కానీ ఈరోజు నువ్వు వింటున్నావు. దేవుడి యొక్క దయ, దేవుడి యొక్క కృప నీ మీద ఉంది కాబట్టి ఈ వాక్యాన్ని వింటున్నావు. నమ్ము వారిని రక్షించుటకు. సో నువ్వు దేవుని నమ్ముతున్నావు, ఆయన రక్షించుకుంటాడు. అర్థమవుతుందా అండి? ఆయన వదిలిపెట్టాడు మధ్యలో. నిన్ను లాక్కున్నాడు, నిన్ను పిలుచుకున్నాడు, నిన్ను ఎన్నుకున్నాడు, నిన్ను స్వస్థతపరుస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయనకు ప్రతి ఒక్క ఆత్మ ఇంపార్టెంట్ అండి. నా ఆత్మ, మీ ఆత్మ, ప్రతి ఒక్కరి ఆత్మ ఆయనకి ఇంపార్టెంట్. ఏ ఆత్మను నెగ్లెక్ట్ చేయడు, ఏ మనిషిని నెగ్లెక్ట్ చేయడు, ఏ కుటుంబాన్ని నెగ్లెక్ట్ చేయడు. నిన్ను మర్చిపోలేదు, గుర్తుపెట్టుకోండి. నువ్వు అనుకుంటున్నావేమో దేవుడు నన్ను మర్చిపోయాడేమో. నిన్నెప్పుడు మర్చిపోడు. మర్చిపోయే గుణము ఆయన లోపల లేదు. ఎందుకంటే నిన్ను పిలుచుకున్నది దేవుడు. ఆయన పిలుచుకున్న వాడు నమ్మదగిన వాడు. ఒకవేళ మనుషులు పిలుచుకొని ఉంటే మేబీ నిన్ను మోసం చేసి ఉండొచ్చు. మనుషులు పిలుచుకొని ఉంటే మేబీ నిన్ను విమర్శించవచ్చు, దూషించవచ్చు. కానీ నిన్ను పిలుచుకున్నది దేవుడు. ఆయన యొక్క దయాపూర్వక సంకల్పం ఆయను. సో విల్ కంటిన్యూ టుమారో. నాజరుడనేసయ్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ మై లార్డ్. మంచి వాక్యాన్ని మాకు అందించావు నాయన. ఎస్ మై లార్డ్, మాకున్నాయన్ని మీ కృప. మీ కృప వల్ల మేము రక్షించబడ్డాం. మీ కృప వల్ల మేము బాప్తిజం తీసుకున్నాం. మీ కృప వల్ల మేము అయ్యా ఎన్నో మేలులను పొందుకున్నాము తండ్రి. వాటన్నిటిని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తున్నాము. ఈ పొద్దున ఈ ఉదయకాల సమయాన మా అందరికి మంచి వాక్యాన్ని అందించినందుకు మీకే మహిమ కలుగును కాక.